హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఫ్రీగా అయితే వస్తాయండి. అయితే ఎవరికి వస్తాయి, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే, మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే ప్రతి సంవత్సరం మీకు 5 లక్షల వరకు అయితే ఫ్రీగా అయితే అందబోతున్నాయి. ఇది ఒక కేంద్ర ప్రభుత్వం పథకం అనేది చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను ఆరోగ్య భద్రత కల్పించేందుకు అనేక పథకాలను అమలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగా పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని ప్రస్తుతం అమలు చేసిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఈ స్కీమ్లో భాగంగా పేదలకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులలో యొక్క పథకం ద్వారా ఉచితంగా ట్రీట్మెంట్, అదేవిధంగా మెడిసిన్ కూడా తీసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది. ఏడాదికి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కుటుంబ సభ్యులందరికీ ఇది కూడా వర్తిస్తుందండి. హాస్పిటల్ ఖర్చులతో పాటు మెడికల్ బిల్లు కూడా ఇది కవర్ చేస్తుందనేది ప్రభుత్వం ప్రస్తుతం చెప్పుకొస్తుంది. పూర్తిగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆసుపత్రుల్లో పొందే అవకాశం అయితే కల్పిస్తుంది మనకి కేంద్ర ప్రభుత్వం. 70 ఏళ్ళు పైబడిన వారు దీనికి అర్హులు. ఆసుపత్రిలో చేరడానికి 3 రోజుల ముందు, డిశ్చార్జ్ తరువాత 15 రోజుల వరకు మీ యొక్క మందులకు అయ్యే ఖర్చులన్నింటినీ యొక్క ఆయుష్మాన్ భారత్లో కవరేజ్ అయితే లభిస్తుందని అయితే మనకైతే కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి.